ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరియు గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయం మొదలైందా? ఒకప్పటి పవర్ఫుల్ ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు గన్నవరం ఎయిర్పోర్ట్ ను 7 ఏళ్లుగా ఎందుకు నత్త నడకన సాగిస్తున్నారు? కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఒక తెలుగువాడు, అది రామ్మోహన్ నాయుడు గారు ఉన్నప్పటికీ విజయవాడకు అంతర్జాతీయ సర్వీసులు ఎందుకు రావడం లేదు? అమరావతి అభివృద్ధి చెందాలంటే కేవలం భూ సమీకరణే దిక్కా? హైదరాబాద్ లాంటి మహానగరం అసలు ఎలా డెవలప్ అయింది? వీటన్నిటి వెనుక ఉన్న అసలు నిజాలను సైంటిఫిక్ ఆధారాలతో బయటపెట్టారు ఏబి వెంకటేశ్వరరావు. ఈ 10 నిమిషాల వీడియోలో ఆయన లేవనెత్తిన 5 ప్రధాన అంశాలు, వాటి వెనుక ఉన్న అసలు ఇన్సైడ్ స్టోరీని క్లియర్ గా విశ్లేషిద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి అంశం, గన్నవరం ఎయిర్పోర్ట్. ఏబి వెంకటేశ్వరరావు గారు నేరుగా ప్రశ్నించిన అంశం ఇదే. గన్నవరం ఎయిర్పోర్ట్ ను గత 7 ఏళ్లుగా కావాలనే నత్తనడకన సాగిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ, గుంటూరు లాంటి కీలక ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఈ ఎయిర్పోర్ట్ ను పూర్తి స్థాయిలో అంతర్జాతీయ విమానాశ్రయంగా ఎందుకు మార్చడం లేదు? ఇవాటికి మిడిల్ ఈస్ట్ కు కనెక్ట్ చేసే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ విజయవాడకి ఎందుకు రావడం లేదు? దీని వెనుక ఒక పెద్ద కార్పొరేట్ స్కెచ్ ఉందనేది ఆయన ఆరోపణ. గన్నవరం ఎయిర్పోర్ట్ ను ఇలాగే పెండింగ్ లో ఉంచి ఇంకొక 5,000 ఎకరాలు రైతులు భూములను సేకరించి దాన్ని జిఎంఆర్ కో లేదా అదానీకో కట్టబెట్టి కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలనే ఆలోచన ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా విదేశాలకు వెళ్లాలన్నా రావాలన్నా కేవలం హైదరాబాద్, శంషాబాద్ లోని జిఎంఆర్ ఎయిర్పోర్ట్ మాత్రమే దిక్కా? ఏపీ ప్రజలకు సొంతంగా పూర్తి స్థాయి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పొందే హక్కు లేదా అని కడుపు మండి అడుగుతున్నామంటున్నారు ఏబీవీ. రెండో ముఖ్యమైన పాయింట్, అమరావతి భవిష్యత్తు. అమరావతి అనేది కేవలం ఒక ప్రైవేట్ సంస్థ కోసమో లేక ప్రభుత్వానికి నచ్చిన కొద్ది మంది ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమో నిర్మిస్తోంది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిర్మించాల్సిన ఒక ప్రజా రాజధాని. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అమరావతికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అనే ఆందోళన కనిపిస్తోంది. వాస్తవానికి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి కేవలం అరగంటలో చేరుకునేలా అద్భుతమైన రోడ్డు కనెక్టివిటీ ఇప్పటికే సిద్ధంగా ఉంది. ప్రభుత్వం చేయాల్సిందల్లా ఆ ఎయిర్పోర్ట్ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులో ఉన్న కనెక్టివిటీని వాడుకోవడమే. అలా కాకుండా రాజధాని భూములను ప్రైవేట్ శక్తుల చేతుల్లో పెట్టి దుర్వినియోగం చేయొద్దని ఆయన కూటమి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇక మూడోది, లీగల్ పరంగా అత్యంత కీలకమైన అంశం, సిఆర్డిఏ చట్టం మరియు రైతుల హక్కులు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఉద్యమం అన్ని రోజులు నిలబడడానికి, హైకోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? నాటి సిఆర్డిఏ చట్టం చాలా కట్టుదిట్టంగా ఉండటమే. ఒప్పందాల ప్రకారం రైతులకు లీగల్ రైట్స్ ఉండడం వల్లే కోర్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగాయి. కానీ భవిష్యత్తులో మళ్లీ ప్రభుత్వం మారితేనో లేక ఉన్న ప్రభుత్వమే మాట తప్పితేనో పరిస్థితి ఏంటి? మా ప్రభుత్వం వచ్చింది, మా ఇష్టం వచ్చినట్టు భూములు కేటాయిస్తాం అని పాలకులంటే రైతులేం కావాలి? అందుకే అమరావతికి రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే వెంటనే సిఆర్డిఏ చట్టానికి అవసరమైన సవరణలు చెయ్యాలి. రైతులకి మరింత లీగల్ పవర్ ఇచ్చేలా కోర్టుల ద్వారా కూడా చెల్లుబాటయ్యే కాంట్రాక్చువల్ ఒప్పంద హక్కులను, అంటే ఎన్ఫోర్సబుల్ ఈస్టాపబుల్ రైట్స్ కల్పించాలని ఏబి వెంకటేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే కాదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా అర్థం కావాల్సిన నిజం. అమరావతి ఏరియా చాలదు, ఇది కేవలం ఒక మున్సిపాలిటీలా మిగిలిపోతుంది, ఇంకా ఎక్కువ భూములు సేకరించాలి అని కొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు. ఇలాంటి వారిని పేటీఎం మేధావులు అంటూ ఏబీవీ తీవ్రంగా విమర్శించారు. అమరావతి చరిత్ర తెలియకుండా మాట్లాడే వారికి ఆయన హైదరాబాద్ ను ఉదాహరణగా చూపించారు. అసలు హైదరాబాద్ లేదా సైబరాబాద్ ఎలా డెవలప్ అయింది? భూ సమీకరణ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అనుకోవడం ఒక పెద్ద భ్రమ. హైదరాబాద్ హిస్టరీ చూస్తే 1995లో నాటి ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ ను ఫ్రీజ్ చేసింది. ఆ 1995 మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఈ రోజు మనం చూస్తున్న హైటెక్ సిటీ, కోకాపేట, కూకట్పల్లి, మైండ్ స్పేస్ అన్ని డెవలప్ అయ్యాయి. అక్కడ ప్రభుత్వం తన భూములను ఐఎస్బికో, ఐసిఐసిఐ బ్యాంకుకో లేదా రహేజా మైండ్ స్పేస్ కో కేటాయించింది. మరి ప్రైవేట్ భూముల పరిస్థితి ఏంటి? ఆ మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉన్న ప్రైవేట్ భూములను ప్రైవేట్ వ్యక్తులే కొనుక్కున్నారు, అమ్ముకున్నారు, డెవలప్మెంట్ కి ఇచ్చుకున్నారు. కోకాపేటలోని బిల్డింగ్స్ లో 90% ప్రైవేట్ భూముల్లో వచ్చినవే. అవి భూ సమీకరణ ద్వారా వచ్చినవి కావు.
అందుకే ఏవి వెంకటేశ్వరరావు గారు ఒక అద్భుతమైన ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్తున్నారు. అమరావతి ఎటువైపు విస్తరించాలి అనుకుంటున్నారో ఆయా గ్రామాలు మండలాలను కలుపుతూ కేవలం ఒక మాస్టర్ ప్లాన్ ప్రకటించి వదిలేయండి. ఇక్కడ 200 అడుగుల రోడ్డు వస్తుంది, ఇక్కడ కమర్షియల్ జోన్ వస్తుంది అని ప్లాన్ ఇస్తే చాలు. భూ యజమానులైన రైతులకే అన్ని తెలివితేటలు ఉన్నాయి. ప్రభుత్వ కమిషనర్ల కంటే, సబ్ కమిటీల కంటే తమ భూమిని ఎలా వాడుకోవాలో, ఎవరికి అమ్ముకోవాలో, ఎలా డెవలప్ చేసుకోవాలో రైతులకి బాగా తెలుసు. ఆ నిర్ణయాధికారాన్ని రైతులకే వదిలేయాలి. సో ఇది ఏబి వెంకటేశ్వరరావు గారు కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన లీగల్ అండ్ ప్రాక్టికల్ సలహా. గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరణ ఆలోచనలు పక్కన పెట్టి అమరావతి రైతుల హక్కులను కాపాడుతూ మాస్టర్ ప్లాన్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుందో లేదో చూడాలి. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.